నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జనసేన తెలంగాణలో దూకుడు పెంచబోతోందా? దానికి సంబంధించి ఇప్పటికే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన సైనిక్స్కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారనంటే వాళ్ళ దూకుడు చేరికలు చూస్తూ ఉంటే క్లియర్గా ఎవరు ఏం చేసినా ఆపేది లేదు, వెళ్ళండి అన్న మెసేజ్ చాలా క్లియర్ కట్గా ఇచ్చినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా చేరికలు జరుగుతూ ఉన్నాయి. జన సైనికులు కూడా యాక్టివ్ అయ్యారు. జెన్జీ జనరేషన్ని, పవన్ ఫ్యాన్స్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి ఒంటరిగానే నిలబడాలి అని డిసైడ్ అయినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. బట్ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఏపీలో కూటమిగా జట్టు కట్టిన జనసేన, టీడీపీ, బీజేపీ తెలంగాణకు వచ్చేసరికి విడివిడిగా పోటీ చేయడం, బీజేపీ కూడా చాలా క్లియర్ కట్గా మేము ప్రజెంట్ ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా సిద్ధంగా లేము, అధిష్టానం మాకు ఎలాంటి మెసేజ్ అయితే ఇవ్వలేదు, పొత్తులకు సంబంధించి అయితే మేము ఎవరి వైపు వెళ్లాల్సిన అవసరం లేదు అనేసి అంటూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు జనసేన అధినేత మనం సింగిల్గానే వెళ్తున్నాము, మీ పనులు మీరు చేసుకోండి అంటూ కూడా క్యాడర్కు దిశానిర్దేశం చేయడంతో వాళ్ళు దూకుడుగా అయితే వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రెండు పడవల మీద కాళ్ళు అవసరమా అన్న ఒక అంశానికి సంబంధించి ఏపీ జన సైనికులు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల కోటాకు సంబంధించి ఇప్పటికే క్లారిటీ లేదు. పొత్తులో భాగంగా కొంత జన సైనికుల్ని టీడీపీ తొక్కేస్తుంది. కూటమిలో మనం ఎంత సర్దుకుపోదాం అనుకున్నా అవతల వాళ్ళు మనకు పెద్దపీట వెయ్యట్లేదు. ఒక జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్పితే కింది స్థాయి కార్యకర్తలకు కావచ్చు, నేతలకు కావచ్చు ఎక్కడ విలువ ఇవ్వట్లేదు అంటూ కూడా పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏపీలో దీనికి సంబంధించి మనం క్లారిటీ తీసుకోకుండా ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేయడం అనంటే రేపు కొన్ని అంశాలకు సంబంధించి వాయిస్ వినిపించే నేపథ్యంలో పార్టీలో చీలికలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు తెలంగాణలో పార్టీ అవసరమా అన్న ఒక నినాదాన్ని అయితే ఏపీ జన సైనికులు తెరమీద తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ జెండా మోస్తున్నాము, మనకు విలువ లేదు అన్న ఒక అంశం తెర మీదకి వస్తూ బాధపడుతున్నామన్న విషయాన్ని పదే పదే చెప్పడం. నిన్న కూడా మన బాలినేని గారు చాలా క్లియర్ కట్గా దామచర్ల గారి మీద కొన్ని కామెంట్స్ చేయడం, అక్కడ జన సైనికులకు కావచ్చు, జనసేన నేతలకు కావచ్చు వాల్యూ ఇవ్వట్లేదు, కేవలం ఒంగోలులోనే కాదు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే ఉంది అంటూ బాంబు పేల్చడం మనం చూసాము. మరి ఇప్పుడు తెలంగాణలో మీరు వెళ్ళండి, దూకుడుగానే వెళ్ళండి అంటూ అక్కడ అధినేత ఆదేశాలు ఇవ్వడము, ఇక్కడ ఏపీలో క్యాడర్ను బలపరచాల్సిన ఈ టైంలో అటువైపు ఫోకస్ చేయడము, రెండు పడవల మీద కాళ్ళు వేస్తే రెంటికి చెడ్డ రేవడైపోతాము, ఈ అంశానికి సంబంధించి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించట్లేదు అంటూ కూడా జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఇప్పటికే స్థానిక సంస్థల కోటాకు సంబంధించి అప్పటి నుంచి కొంత అంటిముట్టినట్టుగానే క్యాబినెట్ మీటింగ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోవడము, దానికి సంబంధించి అండర్ గ్రౌండ్లో డిస్కషన్ అనేది అంటే వాళ్ళు 80 వీళ్ళు 15 5% అని ఇలా, లేకపోతే వాళ్ళు 70 వీళ్ళు 25 ఈ రేషియో ఇద్దాము అనేసి అంటే అలా కాదు, మాకు కూడా ఈక్వల్ షేర్ కావాలంటూ జనసేన అడిగింది అనేసి అని. ఎందుకంటే గతంలో మెయిన్ ఎమ్మెల్యే సీట్స్కి సంబంధించి మేము చాలా ఎంపీ ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి మనం కూటమిగా గెలవాలనుకున్నాం కాబట్టి తగ్గాము, ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి మాకు వాల్యూ ఇవ్వకపోతే కరెక్ట్ కాదు అన్న విషయాన్ని మనోహర్ గారు తెర మీద తీసుకురావడము, దాని గురించి ఆ మధ్యలో పెద్ద ఎత్తున డిస్కషను. మొన్న ప్రధాని మోదీ గారు వచ్చినప్పుడు మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి సంబంధించి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. బట్ క్యాబినెట్ మీటింగ్స్కి డుమ్మా కొట్టారు. బట్ ఇండివిజువల్ మీటింగ్స్ ఆయన కండక్ట్ చేయడము అనేది ఏదో కొంత లోపల లుకలుకలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలన్న దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు అన్నది. దాంతోపాటుగా ఈ మధ్య ఫేస్బుక్లో అలాగే మన వాట్సాప్లో పవన్ కళ్యాణ్ గారు ఏదో కూటమికి ఏదో చేశాము అంటూ కూడా జన సైనికులు కావచ్చు చాలా త్యాగం చేశాము అనేసరి మీరు గగ్గోలు పెడుతున్నారు. ఏం త్యాగం చేశారు? అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి మేము అడగకుండానే ఆయన వచ్చేసి మేము కూటమిలో ఇచ్చేస్తామని అన్నారు. మాకు చేసింది ఏముంది? ఆల్రెడీ 50 రోజులు ఆయన జైల్లో ఉన్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు అన్న ఈ యొక్క మెసేజ్ అనేది కూడా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతూ రావడం జరిగింది. అంటే కొంత విభేదాలు కూటమిలో లుకలుకలు నడుస్తున్నాయి అన్నది బాలినేని ఉదంతం ఒకటి తెర మీదకి రావడము, ఇంకా కొంత లోతులోకి వెళ్తే చాలా విషయాలు బయటికి వస్తాయన్న ఈ స్టేట్మెంట్స్ ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్పందించకపోవడంతో ఏదో జరుగుతోంది అన్న ఒక డిస్కషన్ అయితే
లోపల అయితే జరుగుతుంది. దాంతోపాటు కొరియన్ కనకరాజులో మన ఎన్టీఆర్ గారి సీన్ని రీక్రియేట్ చేసి ఇమ్మెచ్యూర్గా ఉంది మీ పంచ్ అని అంటే దాన్ని సత్యతో చేయించడము, మళ్ళీ అది మెగా వర్సెస్ టీడీపీ అన్న కోల్డ్ వార్ అనేది ప్రతిసారి మెగా వాళ్ళని తీసుకొస్తున్నారన్న ఈ డిస్కషన్స్ అనేవి తెలియకుండా అయితే ఒక చిన్నపాటి అండర్ గ్రౌండ్ కోల్డ్ వార్ అనేది లోపల రగులుతుంది అన్న డిస్కషన్ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు పడవల మీద కాళ్ళు వేయకుండా ఎటువైనా ఒక దిక్కు పార్టీ పటిష్టం కోసము, ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గాల వారిగా బూత్ లెవెల్ స్థాయి కమిటీలు కావచ్చు వీటికి సంబంధించి ఇంకా స్ట్రెంత్ అవ్వాల్సిన అంశము ఏపీలో ఉంది. ఎందుకంటే 175 నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉంది కేవలం 21 స్థానాల్లో పోటీ చేస్తాం. ఓన్లీ 21 స్థానాల్లో పోటీ చేసే మనకు చాలా బలం ఉందంటే కరెక్ట్ కాదు కదా. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఇంకా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి కదా. ఇది ఇంకా జన సైనికులకు సంబంధించి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది కదా, పట్టించుకోవట్లేదన్న ఆవేదన వ్యక్తం చేసుకున్న ఈ తరుణంలో మరి ఏపీలో ఒకంత సద్దుమణిగినట్టు కామ్గా ఉండడం, తెలంగాణలో రైజ్ అవ్వడం అని అంటే పార్టీకి అయితే అది మంచి పరిణామం కాదు. అందులోనూ ఇక్కడేమో కూటమిగా వెళ్తాము, అక్కడేమో విడివిడిగా వెళ్తాము అని అంటే ఎలాంటి మెసేజ్ మనం ఇవ్వబోతున్నామన్న అదో డిస్కషన్. ఎందుకంటే మీకు కేంద్రంలో ప్రధాని మోదీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి, ఆ విషయానికి ఎలాంటి డౌట్ లేదు. అలా అనుకున్నప్పుడు తెలంగాణలో కలిసి బీజేపీతో ట్రావెల్ చేస్తే అది ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. కానీ ఇక్కడేమో దోస్తీ పెట్టుకుంటాం, అక్కడేమో వైరంలో వెళ్తాము అని అంటే కరెక్ట్ కాదు కదా అన్న ఒక ఇండికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి అనవసరంగా ఏపీలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి పునరాలోచించుకుంటే బాగుంటుందన్న అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. చూద్దాం మరి జన సైనికులకు సంబంధించి ఉన్న ఈ అంశాలను పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేసే విధానంలోనే కూటమిలో కొంత అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ కోటాలో పట్టు బిగించేందుకే అధినేత విషయంలో అంటే మీటింగ్స్లకు వెళ్లకుండా ఆయన ఇండివిజువల్గా అటెండ్ అవుతున్నారా అన్న డిస్కషన్ కూడా నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు తెలంగాణలో ఊపందుకోవడం, ఏపీలో స్తబ్దుగా ఉండడము, మరి కేంద్రంలో దోస్తీ కట్టినప్పుడు లోకల్లో ఏంటి ఈ వైరుధ్యం అన్న దాని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఎలా హ్యాండిల్ చేస్తారు అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్న దాంతో పాటు ఈ స్థానిక కోటాకు సంబంధించి మరి తెలంగాణలో అంత దూకుడుగా వ్యవహరిస్తున్న నేతలు ఏపీకి వచ్చేసరికి ఎందుకు ఇంత స్తబ్దుగా ఉన్నారు అనేది, మరి ఇక్కడ దొరికిన ఇంపార్టెన్స్ ఇక్కడ ఏపీలో దొరకట్లేదా, తెలంగాణలో చేరికలు జరుగుతున్నప్పుడు ఏపీలో ఎందుకు జనసేనలో చేరికలు జరగట్లేదు అన్నది ఆ అంశానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తూ ఉంది. కొంత ఏపీ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పట్టు సాధించాలన్నా, మీరు జనసేనకు సంబంధించి ఇది అన్న బలం చూపించాలన్నా ఇప్పుడు స్ట్రెంత్ అవ్వకపోతే రాబోయే రోజుల్లో ఇంకా కూటమిలో మనం తక్కువ అవుతామేమో అన్న వాదన అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే అవునన్నా కాదన్నా అధినేతలు బాగానే ఉన్నా కింది వర్గాల్లో హ్యాపీనెస్ లేదు అన్న విషయం. ఎందుకంటే ఒక మీకు మాత్రమే ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మా వద్దకు వచ్చేసరికి ఆ ఇంపార్టెన్స్ తగ్గుతుంది, మా ఉనికి కోసం మేము చాలా ఫైట్ చేయాల్సి వస్తుంది అన్న ఆవేదనను గత 7-8 నెలలుగా వినిపిస్తున్న విధానం మనం చూస్తున్నాము. కొన్ని నామినేటెడ్ పోస్టుల విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ పాటించకుండా ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారన్న విషయాన్ని కూడా ఆలగడ్డ పంచాయతీకి సంబంధించి మనం చూడడం జరిగింది. అంటే అధినేత చురుకలు వేసేదాకా వెళ్ళింది అని అంటే లోకల్ జన సైనికుల పరిస్థితి ఎలా ఉంది, జనసేన నేతల పరిస్థితి ఎలా ఉందో కొన్ని ఉదంతాలు అద్దం పెట్టాయి. ఇప్పుడు బాలినేని లాంటి అంత సీనియర్ నేతకే అంటే అఫ్కోర్స్ ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ప్రజెంట్ అక్కడ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉన్న నాకే ఇలాంటి పరిస్థితి ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళను ఎలా తొక్కుతున్నారో అర్థం చేసుకోండి అనే అర్థం వచ్చే విధంగా జరుగుతున్న డిస్కషన్. మరి ఏపీ తెలంగాణ ఈ పొత్తులకు సంబంధించి ఎలా అధినేత క్లారిటీ ఇస్తారు, జన సైనికులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారన్నది చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.